మళ్లీ రాజ్యసభకు ఎన్నిక కావటం ఆనందంగా ఉందన్నారు వైవి సుబ్బారెడ్డి. రాజ్యసభలో టీడీపీని ఆచూకీ లేకుండా చేశామని, ఇక్కడితోనే వై నాట్ 175 ప్రారంభమైందన్నారు. పెద్దల సంఖ్యలో 11కు 11 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. ఈ సంఖ్యాబలంతో రాష్ట్ర అభివృద్ధికి మరింత మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు సాధిస్తామన్నారు. వైఎస్ జగన్ మళ్లీ సీఎంగా గెలవటం ఖాయమంటున్న వైవి సుబ్బారెడ్డితో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ముగ్గురు ఎంపీలు ఈరోజు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంగ్లంలో వైవి సుబ్బారెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, గతంలో లోక్సభ ఎంపీగా మీరు పనిచేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలనేటువంటి ఒక కాజ్ పైన మీరు రాజీనామా చేశారు. మళ్ళీ ఈరోజు రాజ్యసభకు తిరిగి వచ్చారు. ఏమనిపిస్తుంది ఈ ప్రయాణం మొత్తం? కొత్తగా రాజ్యసభకు వచ్చినందున అనుభూతి కన్నా కూడా లోగడ లోక్సభలో ఉన్నప్పుడు ఏ అంశాల కోసం అయితే పోరాటం చేశామో ఆ అంశాలపై ఇంకా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం ఏ విధంగా పోరాటం చేయాలి అనే ఆలోచనే నాకు మనసులో ఉంది. ఈరోజు రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అరుదైన చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్, బీజేపీ ఈ జాతీయ పార్టీల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తర్వాత 4వ అతిపెద్ద పార్టీగా రాజ్యసభలో అవతరించింది. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలను రక్షించడంలో ఖచ్చితంగా తోడ్పడుతుందని అనుకుంటున్నాను. 100%. ఎందుకంటే ఈరోజు గత 12 సంవత్సరాలు అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి. 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇంత తక్కువ టైంలో ఈ స్థాయికి మా పార్టీ వచ్చిందని, ఎందుకంటే ఫస్ట్ 2014లో కేవలం 9 మంది ఎంపీలు 68 మంది శాసనసభ్యులతో గెలవటం జరిగింది. మళ్ళా 2019లో 151 మంది శాసనసభ్యులు, 22 మంది పార్లమెంటు సభ్యులు జరగడం జరిగింది. 2019 వరకు, 2019 నుంచి 24 వరకు కూడా రాజ్యసభలో సుమారుగా 11 మంది ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో ఈరోజు ఆచూకీ లేకుండా చేసిన ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో కింద సభల్లో కూడా వాళ్ళని గ్రాడ్యువల్గా క్రమేపా వాళ్ళని తగ్గించి 0 స్థాయికి చేసే విధంగా మా పాలన ఉంటుంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేవుడు ఆశీస్సులతోటి ముందుకు పోతున్నారు కాబట్టి తప్పకుండా మేలు జరిగేసే కార్యక్రమం చేస్తారు. కాబట్టి వై నాట్ 175 అనే నినాదం ఇక్కడ వై నాట్ 11 కంప్లీట్ అయిపోయినట్టుంది రాజ్యసభలో మీ ఆపరేషన్. అంతే, ఆపరేషన్ రాజ్యసభతో స్టార్ట్ అవుతుందని చెప్తున్నా కదా. రాజ్యసభలో వికెట్ చేయించాం తెలుగుదేశం పార్టీని. నెక్స్ట్ లోక్సభ, ఆ తర్వాత అసెంబ్లీ. నెక్స్ట్ లోక్సభలో కూడా వికెట్ చేయించి 25 పార్లమెంట్కి సీట్లు గెలిచేదానికి మా ప్రయత్నం, మా నమ్మకం, మా భరోసా. పార్లమెంట్ నుంచి వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.